మధ్యప్రదేశ్లో బెట్టింగ్ ముఠాలపై వరుస దాడులు జరిగాయి. దాదాపు 15 కోట్ల రూపాయలని పోలీసులు సీజ్ చేశారు. 7 దేశాలకు చెందిన విదేశీ కరెన్సీతో పాటు 7 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. హైటెక్ టెక్నాలజీ వాడుతూ జనాన్ని బెట్టింగ్ ఉచ్చులోకి దించుతున్నారని తెలిపారు పోలీసులు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో భారీ బెట్టింగ్ రాకెట్ పట్టుబడింది. బుకీలు, బెట్టింగ్ రాయుల నుంచి దాదాపు 15 కోట్ల రూపాయల నగదును సీజ్ చేశారు పోలీసులు. ఈ కేసులో 9 మంది నిందితులను అరెస్టు చేశారు. ఆన్లైన్ బెట్టింగ్తో పాటు టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లపై ఈ ముఠా భారీ బెట్టింగ్లు నడుపుతోంది. నిందితుల దగ్గర భారత కరెన్సీతో పాటు భారీగా డాలర్లు, పౌండ్లు, యూరోలను స్వాధీనం చేసుకున్నారు. 14 ల్యాప్టాప్లు, 35 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. బెట్టింగ్ కేసుకు సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో 15 కోట్లు క్యాష్ లభించడం ఇదే మొదటిసారి అని అంటున్నారు. నిందితులు మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఐప్యాడ్లు వంటి అనేక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు ఉపయోగిస్తూ బెట్టింగ్లకు పాల్పడుతున్నారు అన్నారు మధ్యప్రదేశ్ పోలీసులు. ఆన్లైన్లో గేమింగ్ ద్వారా యువకులను బెట్టింగ్ ఊబిలోకి దింపుతున్నారని చెబుతున్నారు. పరారీలో ఉన్న కీలక నిందితుడు పీయూష్ చోప్రా కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు.